హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దామండి. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం గురించి ఒక గొప్ప బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. దాంతోపాటుగా ఇంకా మీకు ఇక్కడ జాబ్ చార్ట్ కూడా మార్చడం అనేది జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటటువంటి ఫంక్షనరీస్ యొక్క క్రొత్త జాబ్ చార్టు, అలాగే గ్రామ వార్డు సచివాలయానికి క్రొత్త పేరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. అది ఒక రాజపత్రం కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇదిగోండి జీవో కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రమోషన్ ఛానల్ లిస్ట్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి ఫంక్షనరీస్కి ఏ విధమైన ప్రమోషన్ ఛానల్ ఖరారు చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ, ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క జయదేవ్ అకాడమీ వారు అందిస్తున్నటువంటి సంక్రాంతి సందర్భంగా అందిస్తున్నటువంటి మెగా ఆఫర్ కూడా ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు నివేదిస్తాను. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి 26,000 వ్యాకెన్సీస్, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ, సంక్రాంతి సందర్భంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో మీకు ఇస్తున్నా. మీరు జాగ్రత్తగా గనక విన్నట్లయితే చాలామంది ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా సార్ అని చాలా సందేహాల్లో ఉన్నారు. ఆ సందేహాలన్నీ ఈ వీడియోతో మీకైతే నివృత్తి అవుతుంది. మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఇక ఎగ్జామ్స్ సీజన్ అనేది వచ్చిందండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా ఈ జీవో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతి తక్కువ సమయంలో 3-4 నెలల్లోనే మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి సువర్ణ అవకాశం అండి. ఈ అవకాశాన్ని ఇంకా వదులుకోవద్దు. ఎందుకంటే ఇక 3.0 తర్వాత నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు అండి. 1-2 ఖాళీలైనా ఇదో ఇన్ఛార్జీలకు ఇస్తారు, కానీ ఇంత ఎత్తున భారీ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. ఇది నిజమా సార్ అంటే ఆల్రెడీ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో కూడా, గవర్నమెంట్ పోర్టల్ వెబ్సైట్లో కూడా ఈ 26,000 ఉద్యోగాలను అయితే ఆల్రెడీ నిర్ధారించి అప్లోడ్ కూడా చేశారు. కాబట్టి దీని మీద నేను వ్యాఖ్యానిస్తున్నాను, ప్రకటన చేస్తున్నాను. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. 4 నెలలు గనక మీ జీవితంలో దీనిపైన గనక వెచ్చించినట్లయితే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగము వస్తుంది. అది కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్గా, ఎగ్జామినేషన్ సిలబస్గా ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది అనేటువంటి రీతిలో మనమైతే మీకు ఆన్లైన్ క్లాసెస్, బుక్స్, మెటీరియల్ అన్నీ తయారు చేశాను. దాని గురించి కూడా కొత్త వాళ్ళకి నేను వివరిస్తాను. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, గ్రామ వార్డు సచివాలయం దాని యొక్క పేరు అనేది మారుస్తారని మనం గతంలో కూడా చెప్పాము. ఆల్రెడీ విజయవాడలో జరిగినటువంటి 36వ పుస్తక మహోత్సవంలో అయితే మేము అదే పేరును కూడా ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. చూడండి, జయదేవ్ అకాడమీ పబ్లికేషన్స్ జాబ్ క్యాలెండర్ గ్రామ వార్డు సచివాలయము. ఇక్కడ చూడండి, స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు సచివాలయం అని మీకు ముందే మేము చెప్పున్నాం. అదే జీవో ఈరోజు రిలీజ్ అయిందండి. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయం అనేది జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెండోది వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ గురించి చెప్తూ మేమైతే సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు మెగా ఆఫర్ అనేది ప్రకటించున్నాము. ఈ మెగా ఆఫర్ వచ్చేసరికి ఈ నెల జనవరి 12 నుంచి 18వ తారీఖు వరకు మీకు ఈ మెగా ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. దయచేసి సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి. ఇక దీనికైతే మేము బుక్ కానీ మెటీరియల్ కానీ ఫ్రీగా అందిస్తున్నాం. అదేమిటో కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఎందుకంటే మనం ఎక్కువగా ఈ వీడియోలో తెలుసుకోవడం ద్వారా
ఒక ప్రాపర్గా ఒక క్రమబద్ధంగా మీరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు గురించి నేను ఆల్రెడీ చెప్పాను. విజయవాడ 36వ బుక్ ఫెస్టివల్లో కూడా మనం ముందే వస్తుందని ఊహించి అక్కడ నేమ్ కూడా రాసి మేము బుక్స్ చాలా సేల్ చేసామండి. చాలామంది యాస్పిరెంట్స్ కొనుక్కున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నోటిఫికేషన్కి సిద్ధపడదాం. చూడండి, ఆ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జీవో కూడా రాజపత్రం కూడా గెజెట్ కూడా రిలీజ్ చేశారు. దాని యొక్క ముఖ్యాంశాలు ఇక్కడ చూద్దాం. చూడండి, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ నజీర్, మారనున్న సచివాలయాల ముఖ చిత్రం, ప్రజలకు మరింత పారదర్శక సేవలు. ఇక స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు ఈరోజు న్యూస్ అండి. ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మేజర్గా గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేసింది. ఒకటి సర్వీసుల విషయంలోనూ సర్వేల విషయంలోనూ ప్రజలకు లబ్ధిదారులకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అనేవి వారు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించాలి. అలాగే నిజమైన లబ్ధిదారుల్ని ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా సెలెక్ట్ చేయడానికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయము. కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందులో ఆనరబుల్ సీఎం గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి, మంచి పరిపాలనవేత్త, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన గ్రామ వార్డు సచివాలయం పైన సార్ అయితే మంచి దృష్టిని కేంద్రీకరించి దీన్ని ఇంకా మరింతగా ఉపయోగించుకుంటే మరిన్ని సేవలు అనేది పారదర్శకంగా వేగవంతంగా గ్రామాల్లో ప్రజలకు అందించవచ్చు అనే భాగంగా మరియు మంచి సర్వే కూడా ఆనరబుల్ సీఎం గారు మొదట్లోనే రాగానే P4 సర్వేను కూడా స్టార్ట్ చేసి గ్రామంలో ఉన్నటువంటి నిజమైన పేద లబ్ధిదారులను కూడా గుర్తించడం అనేది జరిగింది. తద్వారా వీరి యొక్క కుటుంబాలని ఆ కుటుంబాలని ఏమని నామకరణం చేశారు? బంగారు కుటుంబాలు అని నామకరణం చేశారు. ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో వారిని గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిని సర్వే చేపించి ఎవరు బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి ఆ యొక్క కుటుంబాన్ని బంగారు కుటుంబంగా నామకరణం చేసి గ్రామంలో ఉన్నటువంటి ఉదారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేకపోతే NGOs అవ్వచ్చు, ఎవరైనా ప్రైవేటు పబ్లిక్ ఎవరైనా ప్రజల భాగస్వామ్యంతో ఈ కుటుంబాలకి ఆర్థికపరమైన, సామాజికపరమైన, రాజకీయపరమైనటువంటి సహాయం అందించి వారిని అభివృద్ధి చేయడానికి P4 సర్వేని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే మన హానరబుల్ సీఎం గారు. ఈ యొక్క P4కి శ్రీకారం చుట్టి సమర్థవంతంగా గ్రామ వార్డు సచివాలయం యొక్క సేవలను ఉపయోగించుకొని, ఎంప్లాయీస్ యొక్క సేవలను ఉపయోగించుకొని ఈరోజు P4 సర్వేని పర్ఫెక్ట్గా సర్వే చేయించి ప్రజల్ని ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారిని బంగారు కుటుంబాలుగా నామకరణం చేసి వారి అభివృద్ధికి P4 సర్వేని రూపొందించి ఈ P4 సర్వే ద్వారా లబ్ధిదారుల్ని గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత సర్వే చేయించడం జరిగింది. కాబట్టి క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సమాచారాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. కాబట్టి ఇంత తెలివిగల అన్నటువంటి సీఎం గారు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా వారి యొక్క సేవల్ని సమర్థవంతంగా, వారి యొక్క జాబ్ చార్టుల్ని సమర్థవంతంగా వినియోగించుకుందామనే ఉద్దేశంతో ప్రతిసారి అధికారులకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తద్వారా రూపొందించిందే ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం మీద రూపొందించిందే ఈ యొక్క నామకరణం, ఈ యొక్క జీవో.
గతంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాన్ని ఇప్పుడు స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు సచివాలయంగా పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కు అనుకూలంగా వీటిని ఇంకా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా వారి యొక్క సేవల్ని గ్రామ వార్డు సచివాలయం సేవల్ని వినియోగించే విధంగా వారి యొక్క జాబ్ చార్ట్స్ కూడా కొత్తగా రూపొందించడం అంటే మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి యాస్పిరెంట్స్, ఒక 100%లో ఒక 10% వ్యాకెన్సీస్ ఖాళీలు అనేవి ఉన్నవి. వాటిని కూడా ఫిల్ చేసుకుంటే ఇంకా సమర్థవంతంగా వీటిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు సచివాలయాల్ని ఇంకా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉందా లేదా? కాబట్టి ఈ వ్యాకెన్సీస్ కూడా 26,000 వ్యాకెన్సీస్ ఆల్రెడీ గుర్తించి వీటినైతే గవర్నమెంట్ వెబ్సైట్ అయినటువంటి హెచ్ఆర్ఎంస్ పోర్టల్లో కూడా వీటిని అప్లోడ్ చేయటం అనేది జరిగింది. చాలామంది అయితే గ్రామ వార్డు సచివాలయం వస్తుందో సార్ రాదేమో సార్ అని చాలామంది ఒక డైలమాల్ అంటే ఒక సందేహంలో ఉన్నారు. ఈ యొక్క న్యూస్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ గారు, ఇక ఉన్నతాధికారులు అందరూ ఈ యొక్క డిపార్ట్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేస్తే ఇంకా స్పీడ్గా ఆ వ్యవస్థని రన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ 26,000 వ్యాకెన్సీస్ని అప్లోడ్ చేశారండి. దానిలో మొట్టమొదటి చర్యగా గ్రామ వార్డు సచివాలయం మీద వారి యొక్క పేరు మారుస్తూ జీవోను కూడా రిలీజ్ చేశారు. చూడండి, ఆర్డినెన్స్ డైరెక్ట్గా జారీ చేసిన గవర్నర్ నజీర్ అని చూడండి, ఆనరబుల్ గవర్నర్ గారు ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేయడం అనేది జరిగింది. పేరు మార్చేశారు. ఇక వ్యాకెన్సీస్ మీదుగా దృష్టి పెడతారు అని మనకు అర్థమవుతుంది. మారనున్న సచివాలయాల ముఖ చిత్రం ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించాలంటే ఆ ఖాళీలను పూర్తి చేస్తేనే కదా. వ్యాకెన్సీస్ను గతంలోనే 33,000 ఉన్నాయి, ఇంకా పెరుగుంటాయి. అయితే ప్రస్తుతం ఏంటంటే అటు ఇటు ఏతుబద్ధీకరణ చేయడం ద్వారా ఒక 26,000 అయితే కుదించడం అనేది జరిగింది. కాబట్టి ఇవి కూడా 26,000 ఆల్రెడీ గవర్నమెంట్ సైట్లోనే నిర్ధారించి అప్లోడ్ చేశారు. కాబట్టి మనం ధైర్యంగా మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఇందులో నేను చెప్పేది ఏం లేదు, డైరెక్ట్గా నా వ్యక్తిగత అభిప్రాయాలు ఏం చెప్పట్లేదండి. నా వ్యక్తిగత అభిప్రాయాలు అయితే నేను చెప్పను. ఇక్కడ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన దాని మీదే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఇందులో నేను చెప్పాను నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కానీ పరిగణించి మనమైతే ప్రిపరేషన్కి ఉపయోగించుకుందాం. దయచేసి వీటిని సీరియస్గా తీసుకోవద్దు. కాబట్టి మిమ్మల్ని కార్యోన్ముఖులను చేయడానికైతే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి చూడండి న్యూస్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డులుగా మారాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల చట్టం 2023ని సవరిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, దానికి అనుగుణంగా కార్యనిర్వాహకులు పాత్రలు బాధ్యతలను సవరించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం GSWS శాఖ పేరుని ఇక నుంచి స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు శాఖగా పిలుస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు అధికారిక లెటర్ హెడ్లను తక్షణమే ఈ కొత్త పేర్లకు అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. సంస్కరణ భాగంగా సచివాలయ వ్యవస్థకు సరికొత్త గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ మార్పు కేవలం పేరుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించడమే ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు. కాబట్టి డైరెక్ట్గా మన సీఎం గారే దీని మీద ప్రత్యక్షమైనటువంటి
ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది కేంద్రీకరించారు. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సవరించి, అలాగే ఉన్నటువంటి చిన్న చిన్న ఖాళీలు కూడా వీటిని పూర్తి చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ వ్యాకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా పారదర్శకంగా సేవలు అనేది క్షేత్రస్థాయిలో అందించడానికి ప్రభుత్వానికి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వ్యాకెన్సీస్ అయితే అప్లోడ్ చేశారని నేను మీకు మరలా తెలియచేస్తున్నా. కాబట్టి ఇక జీవో అనేది రిలీజ్ అయింది. ఇదిగోండి, ఇది ఇక్కడ కూడా ఇవన్నీ న్యూస్ ఛానల్స్లో ఇచ్చినవి. ఇకపోతే ఇక్కడ చిన్న విషయం అండి, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఫంక్షనరీస్ సిబ్బంది యొక్క ప్రమోషన్లు కూడా రానున్నటువంటి 20 రోజుల్లో ఈ యొక్క ప్రమోషన్ అంటే సీనియారిటీ లిస్టును కూడా తయారు చేస్తే ప్రమోషన్లు ఇద్దామని గవర్నమెంట్ కూడా తలంచింది. కాబట్టి అది ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ యొక్క న్యూస్ ఏంటంటే మనకి వచ్చింది, ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవి కూడా నేను సవరిస్తూ మీకైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఎలాంటి ప్రమోషన్స్ వస్తాయో కూడా ఈ యొక్క లిస్ట్ అయితే చూడండి. ఎందుకంటే సీనియారిటీ లిస్టు రానున్న 20 రోజుల్లో తయారు చేసి ఇవ్వమన్నారు. ఈ ప్రమోషన్లు అయితే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం మీద ఒక కమిటీ కూడా వేసిందని తెలుసు. స్వయాన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అందులో సభ్యునిగా 10 మంది మంత్రులతో ఒక సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి, అలాగే ప్రమోషన్ ఛానల్ ఖరారు చేయడానికైతే ఒక కమిటీ కూడా వేశారు. కాబట్టి ఇది త్వరలోనే ఒక 20 రోజుల్లో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్లు అయితే రావడానికి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం అండి. చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతికి నిర్దేశించిన ఉద్యోగం జనరల్గా అగ్రికల్చర్ అసిస్టెంట్కి డిపార్ట్మెంట్ సరికి వ్యవసాయ శాఖే, వీరికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేటువంటి ప్రమోషన్ అయితే వస్తుందండి. ఏఈఓ, ఇది మంచి పోస్ట్ అండి. ఏఈఓ పోస్టు అగ్రికల్చర్ అసిస్టెంట్కి కనీసము ఇప్పుడున్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేటటువంటి ఇప్పుడున్నటువంటి పోస్ట్కి ఇంకా కనీసం ఒక 7-8 ఇంక్రిమెంట్లు డైరెక్ట్గా గెలుస్తాయి. శాలరీ అనేది వీళ్ళకి గణనీయంగా పెరిగిద్ది అనమాట. మీరు జాయిన్ అయినా ఇట్లా వెంటనే ఒక 4-5 సంవత్సరాల్లో మీకైతే ప్రమోషన్లు వచ్చేటప్పుడు ఛానల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే అది ఎలా ఇస్తారని ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 డైరెక్ట్గా జిఎస్డబ్ల్యూ జాయిన్ అయ్యారు. కాబట్టి వీరికి ఈ మధ్య చాలా జిల్లాల్లో గ్రేడ్ 4గా ప్రమోషన్లు ఇచ్చేసారండి ఆల్రెడీ. చాలామందికి అన్ని జిల్లాలు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చేసారు. ఇక డిజిటల్ అసిస్టెంట్ వీరు పిఎస్ఓ గ్రేడ్ 6 అనమాట. గ్రేడ్ 6 వచ్చేసరికి వీళ్ళు పంచాయతీరాజే, వీళ్ళకి గ్రేడ్ 5గా ప్రమోషన్ వీళ్ళకి కూడా ఇచ్చారండి. కొన్ని చోట్ల ప్రాసెస్లో ఉన్నవి, కొన్ని చోట్ల ఆల్రెడీ ఇచ్చేశారు. ఇకపోతే హార్టికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ కేటగిరీ 1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. కనీసం ఇక్కడైతే ఒక గ్రామంలో ఉంటారు. ఏఈఓ ప్లస్ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చేసరికి 4-5 గ్రామాలకి వీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటారనమాట. సెరికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ టెక్నికల్ అసిస్టెంట్ సెరికల్చర్. గ్రామ పశుసంవర్ధక సహాయకులు ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి వెటర్నరీ వ్యాక్సినేటర్ అండ్ ఎన్యూమరేటర్. ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క పోస్టులు వచ్చేసరికి ఆహా అనుకుంటామండి, మనం చూస్తామండి. ఏహెచ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వీళ్ళు డైరెక్ట్గా వెటర్నరీ అసిస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వెటర్నరీ వ్యాక్సినేటర్ అండ్ ఎన్యూమరేటర్గా కూడా వీళ్ళకి ఇస్తారు. కాకపోతే ఎక్కడైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో అక్కడ వెటర్నరీ అసిస్టెంట్ కూడా వీళ్ళకి ప్రమోషన్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ స్కేల్ అండి, వెటర్నరీ అసిస్టెంట్ కూడా ఎక్కువ స్కేలు. ఇక ఫిషరీస్ పశుసంవర్ధక మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ మంచి పోస్ట్ అండి. విలేజ్ సర్వే వచ్చేసరికి విలేజ్ సర్వే గ్రేడ్ 2 మరిది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 అవుతారు. ఇక ఏఎన్ఎం గ్రేడ్ 3గా రిక్రూట్ అవుతారు. కాబట్టి వీళ్ళు వచ్చేసరికి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా వీళ్ళు కూడా వస్తుందన్నమాట. ఇక గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి హోమ్ డిపార్ట్మెంట్ అన్నారండి. వీళ్ళని ఐసిడిఎస్ కూడా ఆప్షన్స్ అడిగారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇదివరకు వచ్చేసరికి హోమ్కే వీళ్ళకి డైరెక్ట్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ప్రమోషన్కి ఇవ్వాలనుకున్నారు. సీనియర్ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ 1గా. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్య ఆప్షన్స్ అడిగారు, ప్రభుత్వ ఆప్షన్స్. మీరు హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తారా లేకపోతే ఐసిడిఎస్కి వెళ్తారా,
మీ ఆప్షన్స్ ఇవ్వమని అడిగితే చాలామంది ఆ ఐసీడిఎస్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 2 విభాగాలకి వీళ్ళైతే ఎలిజిబుల్. ఐసీడిఎస్లో సూపర్వైజర్ పోస్ట్కి వీళ్ళు ఎలిజిబుల్ అండి. సూపర్వైజర్ ఇక్కడ కొన్ని అంటే మనకి వచ్చినాయి కాబట్టి వీటిని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ స్కేలు రెగ్యులర్ లైన్లో ఇస్తామంటున్నారు. ఇది మున్సిపల్లో వచ్చేసరికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ మున్సిపల్, ఇవన్నీ మున్సిపల్ అండి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా వీళ్ళు వెళ్తారు. వార్డు శానిటేషన్ సెక్రటరీ వచ్చేసరికి వార్డు శానిటేషన్ సెక్రటరీ 1 గ్రేడ్ 1కి వెళ్తారు. వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ వచ్చేసరికి వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ గ్రేడ్ 1, గ్రేడ్లు మారుతూ ఉంటాయి అనమాట. వెల్ఫేర్ వచ్చేసరికి వీళ్ళు గ్రేడ్ 1కి అయితే మారుతారు. కాబట్టి ఇది ప్రమోషన్ ఛానల్ అండి. ఎందుకంటే రానున్నటువంటి 20 రోజుల్లో సీనియారిటీ లిస్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. అలాగే జిల్లాలో ముఖ్య పరిపాలనాధికారి అయినటువంటి కలెక్టర్ గారు కూడా దీని మీద ఫోకస్ చేసి వీరికి ప్రమోషన్ లిస్టు కూడా ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. అందరు ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రమోషన్ కూడా ఇవ్వమని ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి ఇలా జరుగుతుందండి. ఇవి మనం ఈ వీడియోలో కనుక చూసినట్లయితే జీవో రూపంలో కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. చూడండి, ఈ నేమ్స్ వచ్చేసరికి ఇక్కడ జీవో రూపంలో కనుక చూసినట్టయితే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ఇదిగోండి ఇది ఎప్పుడు ఇచ్చారు, 13వ తారీఖున ఇవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి 13వ తారీఖున ఇచ్చారు. ఇది నేమ్ అయితే మార్చారు. ఇందులో కూడా మనం చూసినట్లయితే నేమ్ మార్చడం జరిగింది. అలాగే జాబ్ చార్ట్స్ కూడా కొంచెం చిన్న మార్పులు చేశారు. స్పష్టంగా జాబ్ చార్ట్స్ కూడా గ్రామావార్డు సచివాలయం పనిచేసే సిబ్బంది కూడా ఇందులో ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అక్కడ నేను మీకు చూపిస్తూ వెళ్తాను. ఇదిగోండి, an ordinance further to amend the ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయమ్స్ అండ్ వార్డు సచివాలయమ్స్ GSWS యాక్ట్ 2023కి ఆర్డినెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, ఇది ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ ఇచ్చేసారండి. ఇది తెలుగు వర్షన్లో కూడా ఉంది కాబట్టి మీరు చూసుకుందాం. అక్కడ కూడా ఇదిగోండి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి అమెండ్మెంట్స్ చూడండి. ఇన్ క్లాస్ 1 ఫర్ ద వార్డ్స్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయమ్స్ అండ్ వార్డు సచివాలయం GSW ద వార్డ్స్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ అండ్ స్వర్ణ వార్డు షల్ బి సబ్స్టిట్యూటెడ్. అంటే ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయం కాకుండా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామం అండ్ స్వర్ణ వార్డు సచివాలయాలుగా పేరు మారుస్తున్నాం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఇదంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడైతే మీకు అవసరమవుతుందో అక్కడ పాస్ చేసుకుంటూ చూడాలి. ఎందుకంటే 20 పేజీలు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో లెంత్ అవుతుంది. నేను చూపించుకుంటూ వెళ్తాను. అందులో తెలుగులో కూడా తెలుగు వర్షన్ కూడా కింద ఉంది. అది కూడా అందరికి అర్థమవుతే రీతిలో ఉంది కాబట్టి అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో కొంతమందికి కావాలి కాబట్టి వారి కోసం అయితే ఇవన్నీ నేను చూస్తాను. ఎందుకంటే ఫంక్షనరీస్ ఆఫ్ స్వర్ణ గ్రామం ఇదే ఆర్డినెన్స్లు ఏం చేశారంటే మళ్ళీ ఒక్కసారి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఫంక్షనరీస్ యొక్క జాబ్ చార్ట్స్ని స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు సచివాలయంలోకి మళ్ళీ ఎలా పని చేయాలి, ఏ డ్యూటీ చేయాలి అనేది ప్రతి ఉద్యోగికి అయితే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఈ రోజు నుంచి ఇచ్చారనమాట. చూడండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద పంచాయతీ యాక్ట్ యాజ్ అ లైజన్ ఆఫీసర్ బిట్వీన్ గ్రామ పంచాయతీ అండ్ స్వర్ణ గ్రామము కన్వీనర్ కస్టోడియన్ ఆఫ్ అసెట్స్ ఆర్ రికార్డ్స్ డ్రాయింగ్ అండ్ డిస్పర్స్మెంట్ ఆఫీసర్. అది ఈయన యొక్క పంచాయతీ సెక్రటరీ యొక్క డ్యూటీస్ అండి.
అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్ యొక్క జాబ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఆఫ్ రిక్వెస్ట్స్ అండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్టర్ డ్యూ అప్రూవల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్ లైక్ రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై అండ్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ అండ్ మన బడి అండ్ మన భవిష్యత్తు ఈటీసీ అలాగే ఎక్సెట్రా. ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఇవి జాబ్ చార్ట్స్గా ఇచ్చారండి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వచ్చేసరికి డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా, మత్స్యకార సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, ఇక తల్లికి వందనం, ఇన్స్పెక్షన్ ఆఫ్ స్కూల్స్ రిగార్డింగ్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ లైక్ మిడ్ డే మీల్ ఇంప్లిమెంటేషన్ ఎక్సెట్రా. ఇక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వస్తారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ చదివితే లేట్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. నేను స్లోగా వీటిని పాస్ చేస్తున్నా. ఈ రోజు నుంచి ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి అన్నమాట. గ్రామ వార్డు సచివాలయం నుంచి స్వర్ణ గ్రామం సంబంధించినటువంటి ఇవి అన్నమాట. ఇకపోతే ఇదిగోండి ఫంక్షనరీ ఆఫ్ స్వర్ణ వార్డు. ఇక్కడ పురపాలక సంఘాలు వచ్చేసరికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉంటారు కాబట్టి వారి యొక్క ఫంక్షన్స్ కూడా జాబ్ చార్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ చెప్పుకుంటా చదువుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి మీరు వీటి గురించి మీరు పాస్ చేసుకొని చదువుకోండి ఎవరికి ఎక్కడ ఏది కావాలనేది. ఓకే, మహిళా పోలీసు గురించి కూడా చిన్న ఇది ఇచ్చారండి. మహిళా పోలీసు ఆర్ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి షల్ నాట్ బి ఏ పోలీస్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద పోలీస్ యాక్ట్ 1861 అనమాట. అంటే గ్రామ సంరక్షణ కార్యదర్శి మహిళ వచ్చేసరికి ఇవల్ల పోలీసుగా పరిగణించొద్దు కాబట్టి వారి యొక్క ప్రత్యేకమైన డ్యూటీలు ఉన్నవి కాబట్టి వీరు పోలీసు పర్ఫెక్ట్ 1861 ప్రకారం ఆ కోడ్ ప్రకారం వీరు కాదు. వీరు ఐసిడిఎస్ వర్క్స్, అంగన్వాడీ మిగతావి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అలా పరిగణించొద్దని ఇచ్చారు. దీని మొత్తానికి తెలుగు వర్షన్ కూడా ఉండేది చూద్దాం రండి. ఎందుకంటే ఇక్కడ ఇవి అండి ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇట్లా. ఓకే, ఇక తెలుగు వెర్షన్ ఉంది, ఇది కూడా చూడండి మీకు అవగాహన వస్తుంది. ఇదిగోండి తెలుగు వెర్షను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13వ తారీఖున గ్రామ వార్డు సచివాలయముని స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు సచివాలయంగా నామాన్ని క్రొత్త పేరుని సూచిస్తూ విడుదలైనటువంటి ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్లో ఒక గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్చడమే కాకుండా అందులో పనిచేస్తున్నటువంటి ఫంక్షనరీస్ యొక్క జాబ్ షాట్స్ కూడా ఇక్కడ స్పష్టంగా మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేశారండి. కాబట్టి ఇదిగోండి అవన్నీ ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది పాస్ చేసుకొని చూడవచ్చు మీరు. మీకోసమైతే ఇవి నేను అందిస్తున్నాను. కాబట్టి ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి తెలుగులో కూడా ఇచ్చారు. ఇవి చాలా ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇదిగో స్వర్ణ గ్రామము ఉద్యోగులు ఈ రోజు నుంచి వీరు జాబ్ చార్టు మార్చినట్టే. ఆర్డినెన్స్ ద్వారా మార్చినట్టే ఆ పాతది తీసి కొత్తదేదో మారవలేదు, అవే ఉన్నవి. ఏదైనా చిన్న 5-10% ఉంటే యాడ్ చేయటమో డిలీట్ చేయటమో చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి ఇది చూద్దాం. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, పంచాయతీ కార్యనిర్వహణాధికారి, గ్రామ పంచాయతీ మరియు స్వర్ణ గ్రామం మధ్య అనుసంధాన అధికారి, ఆస్తులు రికార్డుల కన్వీనర్, సంరక్షకుడు, డ్రాయింగ్ మరియు బట్వాడా మొదలగు వాటికి అధికారిగా వ్యవహరించబడును. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ సహాయకులు. ఇది కూడా విజ్ఞాపన ప్రాసెసింగ్ ఇవన్నీ మనం చూసినవే. ఇదిగో ఇవన్నీ చూడండి. ఇది నేను స్లోగా వీటిని స్క్రోల్ చేస్తూ ఉంటా చూడండి. మీకు ఈ రోజు నుంచి
ఈ అధికారుల యొక్క జాబ్ చార్ట్స్ ఇవ్వండి. ఇది స్వర్ణ వార్డు ఉద్యోగులు అన్నమాట. వార్డు పరిపాలక కార్యదర్శి. అండి ఇదిగోండి మహిళా పోలీసు గురించారు. మహిళా పోలీసు లేదా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఆరు వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వారు ఏదేని ఇతర హోదాతో పిలువబడినను భారత పోలీసు చట్టం 1861 లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖచే నిర్వహించబడుతున్న అట్టి ఇతర శాసనంలో పరిపాలించే అర్థం పరిధిలో పోలీసుగా ఉండరాదు అని ఉందన్నమాట. అది ఎట్లా ఇచ్చారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చదువుకుంటే మనకి ఇది చాలా లెంతీగా ఉంది. ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ వీడియో లేట్ అవుతుంది కాబట్టి 20 పేజీల పైన ఉందండి ఇది. కాబట్టి ఓకే, ఇది ఇంతవరకే కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే ఇక్కడే మన బుక్స్ గురించి కూడా ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటిగా చూస్తే మీకు ఇంట్రెస్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవేమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు అనేవి రిలీజ్ చేసినవి అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగం. ఎందుకంటే గ్రూప్ 1కి వస్తే 10 నుంచి 15 క్వశ్చన్లు అయితే అడుగుతారు. అలాగే ఇక క్షేత్రస్థాయికి వచ్చే కొద్దీ వాటి యొక్క ప్రశ్నల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఇక వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం సరికి 100% అడిగేటప్పుడు అవకాశం ఉంది. ఇది వాల్యూమ్ 2 అండి. ఇది యాక్చువల్గా ఇది వాల్యూమ్ 2. మరి వాల్యూమ్ 1 ఏంటి సార్ అంటే మనం మొదట్లో 2019లో ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల పాలసీలు అలాగే పంచాయతీరాజ్ యాక్ట్లో వాటన్నిటికి సంబంధించి వాల్యూమ్ 1 అది ఇంపార్టెంట్ నేను చెప్తా. మొట్టమొదటి ఇదైతే చూద్దాం. ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న ప్రభుత్వ పథకము లేకపోతే సర్వేలు వెరీ ఇంపార్టెంట్. సర్వేలు కానీ ఏదొచ్చినా కానీ ఈ యొక్క మన గ్రంథస్థం చేసి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించామండి. ఈ యొక్క బుక్ కానీ చూసినట్లయితే చూడండి, ఇవ్వండి ఇవ్వండి బుక్స్. ఇవి కానీ చూసిన ఒక బుక్ మీకు చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఇదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు అన్ని ముఖ్యాంశాలు. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బుక్ కనుక చూసినట్లయితే చూడండి ఇది లేటెస్ట్ ఎడిషన్ అండి 2026కి ఈ రోజు వరకు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇదిగోండి ఇది బుక్ అండి. ఈ బుక్ కనుక మీరు చూసినట్టయితే ఇదిగోండి మొట్టమొదటి పేజీ కనుక ఎక్కడ కూడా ఉంది. మీకు మొట్టమొదటి పేజీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనం ఇందాకే చెప్పుకున్నాం P4 సర్వేను విస్తరించము, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొదట ఎక్కడ ప్రారంభించారు? రెండవ క్వశ్చను. P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి? మూడవ క్వశ్చను. ఇదిగోండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజు జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిగో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కింద కూడా ఆప్షన్స్ కూడా ఇక్కడే ఇచ్చాం మీకు చక్కగా చూడండి. అలాగే మద్యం అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా చట్టాన్ని కూడా వేశారండి. ఫైన్ కూడా ఎక్కువ వేశారు. మద్యం అక్రమాలపై భారీ జరిమానా విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ ఏ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ చట్టంలో కూడా ఒక ఆర్టికల్ని వాటిని అమెండ్మెంట్ చేస్తూ చేశారన్నమాట. ఇదిగో నోటిఫికేషన్ ప్రకారం ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఎన్ని లక్షల జరిమానా విధిస్తుంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి అందుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నులు ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఏపీ మున్సిపల్ శాఖ వాళ్ళండి. ఇది కిందే ఆన్సర్స్ కూడా ఉంటాయి మీకు ఇవన్నీ విస్తృతంగా. ఇవ్వండి ఇది అంతా లేటెస్ట్ అండి. ఈ లేటెస్ట్ వర్షన్ అయితే మీకు ఇచ్చాము.
ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 దాకా ఉపయోగపడుతుందండి. ఒక్క గ్రామ వార్డు సచివాలయానికి 100% ఉపయోగపడుతుంది. కనీసం 20 నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. అదే గ్రూప్ 1 దగ్గరికి వెళ్తే 10+ ఎక్కువ వస్తాయి. గ్రూప్ 2కి వస్తే 15 పైన వస్తాయి అనమాట. ఇక మిగతా అన్ని మిస్లేనియస్, పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్సి అవ్వచ్చు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎండోమెంట్, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఈ బుక్ అయితే విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఏకైక గ్రంథస్థం చేసినటువంటి ఒక బుక్గా రాసిన వేరియస్ ఆర్టికల్స్ నుంచి ఒక బుక్గా రాసింది మన జయదేవ అకాడమీ అండి. మనం 36వ పుస్తక మహోత్సవం విజయవాడలో జరిగినటువంటి పుస్తక మహోత్సవంలో కూడా ఈ బుక్స్ అయితే మనం ఎగ్జిబిట్ చేశాము. మన కస్టమర్స్, మన ఆస్పిరెంట్స్ చాలామంది విచ్చేసి ఈ బుక్స్ విస్తృతంగా కొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక ఈరోజు కనుక చూస్తున్నట్టయితే మనం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం, స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ వార్డు మీద 26,000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరైతే ఇన్ని బిట్స్ కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ తక్కువ సమయంలో వెతుక్కోలేరు. కనుక చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి విస్తృతమైన అంశాలు అనేవి మీకు ఎక్కడ లభ్యం కాదండి. ముఖ్యంగా చెప్పాలంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అన్నీ ఎక్కడ కలెక్ట్ చేయగలరు, మీరు చేయలేరు. అంటే చేస్తారు కానీ టైం ఎక్కువ పట్టిద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, P4 సర్వే చెప్పి అందులో ఉన్న పారామీటర్స్ కూడా ఏంటి కూడా చక్కగా రాసాము. అలాగే పంచాయతీరాజ్ యాక్టు, బైఫర్కేషన్ యాక్టు, పునర్విభజన యాక్ట్ కావచ్చు, ఇలా అన్ని ముఖ్యాంశాలు, పంచాయతీరాజ్ యాక్టు, వీటన్నిటి గురించి చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో MCQలు మీ తక్కువ టైంలో కవర్ అయ్యే విధంగా ఈ బుక్నైతే మీకోసం రాశాము. ఇందులో కూడా ఏముంటాయి అనేది సాఫ్ట్ కాపీ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇంకా 6 బుక్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇదండి ఈ బుక్లో ఉన్న సాఫ్ట్ కాపీ. మీకు ఎప్పుడు చూపిస్తానే ఎందుకండి P4 సర్వేను విస్తరించుము. అలాగే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ చేశారో, P4 కార్యక్రమం యొక్క సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఈ బుక్లో, ఇది సాఫ్ట్ కాపీ, ఇది హార్డ్ కాపీ చూపిస్తున్నాను కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. అట్లనే ఆన్లైన్ క్లాసెస్ కనుక మీరు జాయిన్ అయితే మీరు ఏ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతారో దానికి సంబంధించిన బుక్ని మీకు ఫ్రీగా మేము అందిస్తాం మెటీరియల్ రూపంలో. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్ కానీ చూస్తే అసలు మనం గ్రామ వార్డు సచివాలయం ఏ జీవో ద్వారా ప్రారంభించారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019లో గ్రామ వార్డు సచివాలయం అనేది ప్రారంభించారు. అది ఏ జీవో ద్వారా, ఎంతమంది జనాభాకి ఒక సచివాలయాన్ని ఇచ్చారు, ఎంతమంది వాలంటీర్స్కి ఒక హౌస్ హోల్డ్, ఒక కుటుంబాన్ని కేటాయించారు, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఇక అప్పటి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటి, వీటన్నిటి గురించి విస్తృతంగా ఉన్నటువంటి బుక్ ఏదండి, వాల్యూమ్ 1. ఇది ఫస్ట్దండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రావాలన్నా, మేము సక్సెస్ అయిందంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జాము మనం రాయాలన్నా మనం ప్రీవియస్ పేపర్సు, ఆ డిపార్ట్మెంట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకొని ఇప్పటికి అనుసంధానిస్తూ చదువుకుంటాం. లేదు సార్ ఇప్పుడు బిట్సే కావాలి సార్, పాతలు మాకు వద్దంటే మీకు జనరల్గా తెలుసు 150 మార్కుల్లో మనకు వచ్చే ఏంటంటే డైరెక్ట్ తెలిసింది, బాగా చదివితే 70-80 డైరెక్ట్గా తెలుస్తాయి. ఆ తర్వాత అంతా ఎలిమినేషన్ చేసుకుంటూ దగ్గరగా ఎలిమినేషన్ చూసుకుంటూ 4 బిట్స్లో 2 ఎలిమినేషన్లో పోతాయి. ఈ 2 కాదు అని ఎప్పుడు అనుకుంటాం, ఆ డిపార్ట్మెంట్ గురించి తెలిసినప్పుడు, ఆ డిపార్ట్మెంట్ ఫౌండేషన్ గురించి తెలిసినప్పుడు, అది ఎప్పుడు స్టార్ట్ చేశారని తెలిసినప్పుడు 2టిని ఎలిమినేషన్లో తీస్తాం. ఇంకో 2 వచ్చేసరికి దగ్గరగా ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు, ఆ బిట్కి ఉన్నటువంటి ఆలోచనల్ని అనుసంధానిస్తూ ఆ 2లో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఎస్టిమేషన్, ఎలిమినేషన్లో పెట్టగలుగుతాం. అది ఎప్పుడు పెడతామంటే విస్తృతంగా డిపార్ట్మెంట్ గురించి తెలిసినప్పుడు, ప్రీవియస్ పేపర్ స్టడీ చేసినప్పుడు తెలుస్తాయి. కాబట్టి మరి ప్రీవియస్ పథకాలు మనకి ఎందుకు సార్ అంటే, ప్రీవియస్ పథకం ఏ పథకాన్ని మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. నేను పేర్లు చెప్పను. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి ఒక పేరు అనేది ఉంది. అది ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో
ఏ విధంగా మార్చారు అంటే అప్పుడు పథకం ఏముందో తెలియాలి, ఇప్పుడు మరి ఎలా మార్చారో తెలియాలంటే మాకు ఎలా తెలుస్తుంది? కొత్తగా ఇప్పుడున్న బుక్స్ చదువుకుంటే కొంత అపరపక్యతగా ఉంటుంది, పర్ఫెక్షన్ ఉండదు. గతంలోది కనుక చదివినట్లయితే అప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. అలాంటి పథకాలు ఎన్నో, తల్లికి వందనం ఇలాంటివి మారుస్తూ వెళ్ళారు. కాబట్టి మరి గతంలో ఏమున్నవి అనేది మనం చూడాలంటే ఇదిగోండి, గతంలో వాల్యూమ్ 1 2019లో గ్రామ వార్డు సచివాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాని యొక్క ఫౌండేషన్ మొత్తం తెలుస్తుంది. అప్పుడు ఏజీఓ ద్వారా ప్రారంభించారు, అలాగే ఏ పథకాలు ఉన్నవి, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్న ముఖ్యమైన ఆర్టికల్స్ మొత్తం మేము ఎగ్జామ్లో రాసినప్పుడు కొన్ని అయితే మేము పెట్టలేకపోయాము. కానీ మా యొక్క అనుభవాన్ని, మా యొక్క స్వీయ అనుభవాన్ని తీసుకొని ఈ బుక్ అయితే పెద్దది, పంచాయతీరాజ్ యాక్ట్ నుంచి మీకు చాలా ఆర్టికల్స్ తయారు చేశాం. ఏ బుక్ వేస్ట్గా పోదండి. ఇదే దొరకదు మీకు, ప్రీవియస్ 2019 దొరకదు. కాబట్టి ఇది కనుక మీరు పొందారంటే ఉద్యోగం సాధించడం గ్రామ వార్డు సచివాలయం 100% ఈజీ. ఎక్కడా మీకు ఇవి గ్రంథస్థం చేసి దొరకవండి. ఇవి లేటెస్ట్ వర్షన్గా మార్చుకోండి. మీకు చెప్తున్నా ఇవ్వండి, ఇవన్నీ ఆ బుక్సేనండి. మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా చెప్తాను. ఇవ్వండి, ఇవన్నీ ఆ బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక బుక్ మీకు చూపిస్తాను చూడండి. ఇది వాల్యూమ్ 1, ఇదే 1000 బిట్స్ అంటాం. ఇందులో ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు వచ్చినవి, అలాగే గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, మీరు రాసే డిపార్ట్మెంట్ గురించి ఆ స్థాపన లక్ష్యాలు జీవోలు తెలుసుకోకుండా ఇప్పుడు చదువుకుంటే ఏమొస్తే సగమే పెడతారు, ఒక్క మారుతో ఉద్యోగం పోయింది. ఇక ఏపీ పంచాయతీరాజ్ యాక్టు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అందులోను రెండిట్లోనూ ఉన్నాయి. ముందు చెప్పినట్లు కూడా చూడండి. సపోజ్ కనుక చూసినట్లయితే ఇదిగోండి, ఈ బుక్లో చూడండి, ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏజీఓ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. ఎంతమంది జనాభాకు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏజీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఒక వాలంటీర్కి ఎన్ని కుటుంబాలు, గ్రామ సచివాలయం కన్వీనర్గా ఎవరు బాధ్యత వహిస్తారు? పంచాయతీ సెక్రటరీ వహిస్తారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ యొక్క పేరుని ఎలా మార్చారు? అంతకుముందు పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు పీడీఓ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చారు. మరి ఈ మార్పులు చేర్పులు అన్నీ మనం తెలుసుకోవాలి కదా. కన్వీనర్గా ఎవరు ఉంటారండి గ్రామ సచివాలయాలకి? పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అక్కడి నుంచి ప్రారంభించి ఇదిగోండి ఈ బుక్ నిండా ఇవన్నీ ఇలా జాబ్ చార్ట్స్ అయితే మొత్తం ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇవన్నీ ఇదిగోండి, పురావస్తు భవనాలకు ఎన్ని మీటర్ల పరిధిలో సెల్ టవర్లను నిర్మించడం నిషేధించడం అయింది. పురావస్తు భవనాలు, ఏన్షియంట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అని పెడతారు, మన గ్రామాల్లో ఉంటాయి. వాటికి ఎన్ని మీటర్ల దూరంలో అంటే ఒక డిస్టెన్స్ అనేది ఉండాలి. ఆ డిస్టెన్స్లో సెల్ టవర్లు అనేది నిర్మించకూడదు. అది పంచాయతీరాజ్ యాక్ట్లో ఉంది. అది అడిగాడు అనుకోండి, మీరు ఏ బిట్ పెడతారు? మేము ఎన్నో చదివామండి అంటారు. ఈ బిట్ అనేది చదవరు మీరు. 200 మీటర్లు ఆ యొక్క పురావస్తు భవనాలకి, పురావస్తు సంబంధించిన వస్తువులకి 200 మీటర్ల దగ్గరలోపు సెల్ టవర్లకు అనుమతి పంచాయతీ చట్టము అనుమతించదు. పంచాయతీ సెక్రటరీ ఎన్ఓసి ఇవ్వకూడదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఎన్ని మీటర్లు? 200 మీటర్లని ఇక్కడ చట్టంలో ఉందన్నమాట. అలాగే కొత్తగా లేఅవుట్లు వేస్తారు మన గ్రామాల్లో. ఆ లేఅవుట్లలో ఎంత పర్సెంట్ పంచాయతీకి ఆ యొక్క లేఅవుట్ వేసినటువంటి ప్రైవేటు వ్యక్తి రిజిస్టర్ చేయాలి. అది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయాలి? 10% అండి. 10% పంచాయతీకి ఆ యొక్క లేఅవుట్ వేసి, కొత్త ఇళ్ల స్థలాలు లేఅవుట్లు వేసి అమ్ముకుంటారు చూసారా ప్రైవేటు వాళ్ళు, వాళ్ళు 10% పంచాయతీకి రిజిస్టర్ చేయాలి. అది పంచాయతీ కార్యదర్శి పేరు మీద రిజిస్టర్ చేయాలి. సర్పంచ్ లేకపోతే వార్డు మెంబర్లు, ఉప సర్పంచమే కాదండి, పంచాయతీ కార్యదర్శి పేరు మీద ఆ యొక్క 10% రిజిస్టర్ చేసి ఇవ్వాలి. అది పంచాయతీకి చెందిన భూమి. అట్లా ఎన్ని లేఅవుట్లు వేస్తే అన్ని లేఅవుట్లు వేయాలండి. ఇవన్నీ చూడండి. మరి ఈ బిట్స్ అన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ మీకు 1000 బిట్ల పైన తయారు చేసామండి. ఇవన్నీ మీకు, ఇది వాల్యూమ్ 1 చాలా ఉపయోగపడుతుంది. ఇది 73, 74వ రాజ్యాంగ సవరణ మీద గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎక్కువ ప్రశ్నలు అడుగుతారండి. నేను రాశాను.
కాబట్టి వారికి ట్రైనింగ్లో కూడా స్థానిక ప్రభుత్వాల మీద ఎక్కువ పోర్షన్ ఉంటుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఎక్కువ పరిపాలించాల్సిన స్థానిక ప్రభుత్వాలే 73, 74 రాజ్యాంగ సవరణ మీద ఎక్కువ ప్రశ్నలు కూడా అడుగుతారు. పంచాయతీ రాజ్ యాక్ట్ అందులోనే ఉంది. ఆ పంచాయతీ రాజ్ యాక్ట్ని మొత్తాన్ని ఫిల్టరేషన్ చేసి వడబోసి కాంపిటేటివ్ ఎగ్జామ్ రీతిలో తయారు చేసాం. చాలా ఉపయోగపడుతుంది. ఆర్డర్ పెట్టుకోండి. మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఖచ్చితంగా పోస్టు కావాలి అనుకుంటే ఈ బుక్ మీ దగ్గర ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పిన బుక్ కూడా మీ దగ్గర ఉండాల్సిందే. ఈ 2 బుక్స్ అనేవి మీ దగ్గర ఉండాల్సింది. ఇదేంది వాల్యూమ్ 1 డిపార్ట్మెంట్ గురించి మొత్తం చెప్పిద్ది ఈ రోజు వరకు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చే వరకు. ఇది వచ్చేసరికి కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం సర్వేలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం అన్ని ముఖ్యాంశాలు మొత్తం ఇందులో, పంచాయతీరాజ్ యాక్ట్ అవ్వచ్చు, అలాగే బైఫార్కేషన్ యాక్ట్ మొత్తం ఇందులో ఈ 2 బుక్స్ కనుక మీ దగ్గర ఉంటే ఉద్యోగం సాధించడం అనేది చాలా తేలిక. ఎందుకంటే దానికి సంబంధించిందే ఫిల్టర్ చేసి మేము ఉద్యోగాలు సాధించాం కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 3లో మీకోసం అయితే చక్కగా వీటిని తయారు చేసి పెట్టాము. ఇకపోతే మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అనేది ప్యాటర్న్ తెలియాలి. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యా, గ్రూప్ 2 ప్రిపేర్ అంటే అందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరు, ఇందులో ఉండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరు. ప్రతి దానికి ఇంగ్లీష్కి 5 మార్కులు ఉంటుంది, తెలుగు నువ్వు క్షేత్రస్థాయిలో ఉద్యోగం చేయాలి కాబట్టి దానికి 5 మార్కులు ఉంటుంది, అలాగే ప్రభుత్వ పథకాలకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇలా అన్ని సబ్జెక్ట్స్, అర్థమెటిక్, రీజనింగ్ అన్నిటికీ అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉండేని జనరల్ స్టడీ తెలుసుకొని అవన్నీ వచ్చేసరికి పంచాయతీరాజ్ యాక్ట్కి, గ్రామ వార్డు సచివాలయానికి లింకప్ చేస్తూ ప్రశ్నలు అనేది రూపొందిస్తారు. అలా చదువుకుంటే మీకు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం అనేది 100% ఈజీ అవుతుంది. కాబట్టి ఆ బుక్ కూడా మీకైతే కాంబో ప్యాక్ రూపంలో చూపిస్తున్నానండి. ఇది వెయిటేజ్ అనమాట. ఈ బుక్ వచ్చేసరికి వెయిటేజీ. ఈ బుక్ చూడండి, ఇందులో టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ వచ్చేసరికి అప్డేట్ చేసామండి. ఇది కూడా ఇందులో చూడండి గద్య భాగం ఉంటుంది. అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ కానీ చేశారంటే మీకు కనీసం 60% అవగాహన వస్తుంది. ఆ బుక్స్ చదివితే మిగతా 40% వస్తుంది. సిలబస్ ఒకసారి కానీ చూసినట్టయితే రివిజన్ అవుతుంది. ఇవన్నీ ఈ 3 బుక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 బుక్స్ అనేవి, ఇది చూడండి, ఇది మొదటి బుక్ డిపార్ట్మెంట్ గురించి మొత్తం తెలిసిద్ది, ఇది 2వ బుక్ ఈ రోజు వరకు తెలిసిద్ది, ఇది 3వ బుక్ వచ్చేసరికి ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దేనికి ఎంత వెయిటేజ్. కంప్యూటర్స్కి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. మేము గ్రూప్ 1 చదివాక కంప్యూటర్ గురించి అక్కడ చదవరు మీరు, విస్తృతంగా. మరి ఇక్కడ 5 మార్కులు 1 మార్కు రాపోయినా ఉద్యోగం పోయినట్టే. కాబట్టి ఇదిగోండి, ఇది ఇలా ఈ 3 కలిపితే కాంబో ప్యాక్ అనమాట. ఎక్కడ బయట అనేవి దొరకవు. ఇవి మన జయదేవ్ అకాడమీ కష్టపడి మీకోసం తయారు చేసిన బుక్స్ అండి. మీరు వీటిని కనుక పర్చేజ్ చేసుకుంటే ఇక కంటిన్యూషన్గా వచ్చే బిట్స్ కూడా ఈ రోజు నుంచి మళ్ళీ ప్రభుత్వ పథకాల పాలసీలు అనేవి వస్తాయి. ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్ చేస్తాం. వీలైతే వాల్యూమ్ 2లో ఇస్తాం, ఎక్కువైతే లేకపోతే ఫ్రీగా మీకు ఈ యొక్క మన యాప్లో కూడా మీ యొక్క నేమ్స్ యాక్సెస్ చేసి మీకు అందిస్తాం. ఇది ఈ 3 బుక్స్ అనేది కాంబో ప్యాక్ అని చెప్పాను. 999 ప్రీవియస్ వీడియో చూసుంటారు మీరు. 999 కనుక ఫోన్పే చేసి మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే ఈ 3 బుక్స్ వస్తాయి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బుక్ అనేది గ్రామ వార్డు సచివాలయానికి అనుకున్నాం, ఈ బుక్ అనేది ఈ 2 బుక్స్ కనుక చూస్తే వీటి యొక్క ఇంపార్టెన్స్, వీటి ప్రాధాన్యత ఏంటంటే ఈ బుక్ కనుక చూస్తే ఈ 2 బుక్స్ అండి. ఈ 2 బుక్స్ కనుక చూస్తే గ్రూప్ 1లో విస్తృతంగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 అలాగే మిస్లేనియస్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఫారెస్ట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, డిఎస్సి, ముఖ్యంగా డిఎస్సి కూడా 4-5 ప్రశ్నలు అడుగుతారండి ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీల మీద. వీటన్నిటి మీద అన్ని ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసే ప్రతి ఎగ్జామ్కి ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాపీ రిజర్వ్ చేసుకోండి. ఇది కూడా ఈ బుక్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, పంచాయతీరాజ్ యాక్టు, ఇంకా గ్రామ వార్డు సచివాలయం మీద విస్తృతమైనటువంటి జీవోలు, ఇవన్నీ ఈ బుక్ మీద కూడా ఉన్నాయి. ఈ 2 బుక్స్ అనేది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా ఈ 2 బుక్స్ అనేది ఉండాల్సిందే. ఒక గ్రామ వార్డు సచివాలయం కదండి, గ్రూప్ 1 దాకా నేను చెప్తున్నా అన్ని ఎగ్జామ్స్కి
ఈ 2 బుక్స్ ఉండాలి. ఇక గ్రామ వార్డు సచివాలయం కానీ ప్రిపేర్ అవ్వలైతే ఈ 3వ బుక్ కూడా తీసుకుంటే మీకు కాంబో ప్యాక్ అయితే అని మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఈ బుక్స్కి ఆర్డర్ చేసుకోండి. ఇవి రిజిస్టర్ పోస్టులోనే మీ ఇంటికి వస్తాయండి. ఒక 4-5 రోజులు లేట్ అవుతుంది, కంగారు పడొద్దు. కొన్ని వందల మందికి అయితే ఈ బుక్స్ పంపించాం, ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేదు. సార్ నాకు ఇంకా రిజిస్టర్ పోస్ట్ రాలేదు సార్ అంటే మధ్యలో పబ్లిక్ హాలిడేస్ ఉంటే గవర్నమెంట్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి 1-2 రోజులు లేట్ అవుతుంది, కంగారు పడొద్దండి. మీకైతే అన్ని బుక్స్ పంపిస్తాం, సకాలంలో పోస్ట్ చేస్తాం. ఆ యొక్క ఆన్ ది వేలో ఉంటే లేట్ అయితే మాత్రం అది డిపార్ట్మెంట్ వాళ్ళు డిలే కాబట్టి మాకు ఫోన్ చేసి మీరు ఇదనొద్దు, మేమైతే అందరికీ ఇవైతే పంపిస్తాం అనమాట. ఓకేనా? ఇవి 3 బుక్స్ అండి, కాంబో ప్యాక్. ఇవి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మరి కాంబో ప్యాక్ ఈ బుక్స్ మీరు ఎలా పొందాలంటే, ఒకటి గ్రామ వార్డు సచివాలయానికి ఉపయోగపడతాయి 26,000 ఉద్యోగానికి, అలాగే 1,00,000 పోస్టులకు కూడా ఈ 3 బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి ఎలా పొందాలి సార్ అని మీకు కనుక డౌట్ వస్తే మళ్ళీ నేను చెప్తున్నానండి. ఇక్కడ ఫోన్పే నెంబర్ ఉంది 9010960647. ఈ నెంబర్కి మీరు 999 రూపాయలని మీరు ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి ఇదే యొక్క స్క్రీన్ షాట్, ఈ ఫోన్పే చేసినటువంటి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఫోన్పేని 999 రూపాయలు. మీరు ఎలా చేస్తారు? ఇవి ఫోన్పే ఎక్కడ చెడిపోయిందంటే రాస్తున్నా. ఫోన్పేని చేసి ఈ యొక్క స్క్రీన్ షాట్ తీయండి. షేర్ వచ్చి దాన్ని షేర్ చేస్తాం మనం, లేకపోతే స్క్రీన్ షాట్ కానీ తీసి మేము ఫీజు కట్టాం సార్, బుక్కులకు ఆర్డర్ చేసామని మాకు ఎడ తెలిసిద్దంటే ఈ స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి పంపిస్తే మన స్టాఫ్ చూస్తారు, ఓకే అని మీ బుక్స్ ప్యాక్ చేస్తారు. అది జరిగింది. ఇకపోతే మీ అడ్రస్ కూడా చాలామంది 4 ముక్కలు 3 ముక్కలు రాస్తున్నారండి. విస్తృతంగా మీకు స్పీడ్గా వచ్చే విధంగా మీరైతే మీ అడ్రస్ మెన్షన్, మీ పేరు, తండ్రి పేరు, ఆ డోర్ నెంబర్, అలాగే మీ యొక్క విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్, సెల్ నెంబర్ ఎన్ఎఫ్. ఇంకేమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే రాయని, ఇంకా స్పీడ్గా వస్తాయి. దానికి తోడు మీరు ఫీజు కట్టే ముందు మీ యొక్క పోస్ట్ మ్యాన్ కానీ తెలిస్తే మా పార్సిల్ వచ్చిందండి, ఒక 4-5 రోజుల్లో మాకు ఫోన్ చేయండి చెప్పినా ఆయన మీకు ఫోన్ చేస్తాడు. ఇది వచ్చిన ప్రతి ఆర్డర్ని మన స్టాఫ్ ఇమ్మీడియట్గా మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ప్యాక్ చేసి ఇమ్మీడియట్గా రోజుకు 100-150 ప్యాక్స్ అయితే వేస్తున్నామండి. ఎవరు ఫస్ట్ పంపితే వాళ్ళకి ఫస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అక్కడ మనకి 0 రిమార్క్స్. కాకపోతే 1-2 రోజులు లేట్ అవుతుంది పబ్లిక్ హాలిడేస్లో. రిజిస్టర్ పోస్ట్ ఎందుకు మేము చెబుతుందంటే, మీకు ఇంటి దగ్గరకు వచ్చి మీ సైన్ చేసుకొని ప్యాకెట్ ఇస్తారు మీకు, ఈ బుక్స్ లగేజ్. మీరు లేరనుకోండి మళ్ళీ రిటర్న్ మాకు వస్తాయి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మాకు కావాలండి అని అన్నారు అనుకోండి, మళ్ళీ పోస్ట్ చేయటమే. అందుకని ఎక్కడ మిస్ అవ్వవు. 3 బుక్స్ కాబట్టి, మీకు అవసరమైన బుక్స్ కాబట్టి ఎక్కడ మిస్ అవ్వవు. ఇవి కాంబో ప్యాక్ అండి. ఇకపోతే మరి ఎలా మేము కేటగిరీ 2 ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటారు. కేటగిరీ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందులో ముఖ్యమైనది ఏంది? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి ఇదిగోండి, ఇవి కూడా బుక్స్ అండి. మీకు కూడా టాప్ 10 మోడల్ పేపర్స్ తయారు చేసామండి. ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు. ఇందులో కానీ చూసినట్టయితే ఇదిగోండి, ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్లో చూస్తే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి 50 జనరల్ స్టడీస్ ఉంటాయి. తర్వాత మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఉండేది. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఫస్ట్ తెలుగులోనే ఉన్నాయి, ఫస్ట్ 50 తెలుగులోనే ఉన్నవి. అయితే క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్లో ఇస్తారండి. ఇదిగోండి తెలుగు. మరి 50 నుంచి ఇక్కడ చూడండి, 50 నుంచి 51 నుంచి మీ యొక్క సబ్జెక్ట్ పార్ట్ 2 అనే స్టార్ట్ అయ్యిద్దండి. పార్ట్ 2 స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి కోర్ సబ్జెక్టు 100 మార్క్స్కి మీకు వచ్చేసరికి ఇదిగోండి ఇంగ్లీష్లోనే ఉండిద్ది. చూడండి కనిపిస్తుందో లేదో, నేను తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇవన్నీ ఇట్లా మీకు ఈ బుక్స్ అన్నీ చక్కగా, ఈ బుక్స్ అన్నీ మీకు ఉన్నాయండి. ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది. మీరు కొంతమంది ఎనీ డిగ్రీ చేసి కంప్యూటర్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి లాభమైన విషయం ఏంటంటే, మీరు ఒక పని చేయాలి. ఎనీ డిగ్రీ చేస్తే కేటగిరీ 1లో పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, అలాగే విఆర్ఓకి ఎనీ డిగ్రీ కింద ఎలిజిబుల్ అవుతారు. అక్కడ 3 పోస్టులు వస్తాయి కంప్యూటర్ చేస్తే. 4వది వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. 4కి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి కాంబో ప్యాక్ తీసుకోండి. దాంతోపాటుగా డిజిటల్ అసిస్టెంట్ కోర్సు కూడా తీసుకుంటే ఈ బుక్ కూడా మీకు వస్తుంది.
ఇక డిజిటల్ అసిస్టెంట్ కోర్సు కనుక ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఈ బుక్ మీకు ఫ్రీగా ఇస్తాం. ఎవరైనా ఈ రోజు నుంచి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మన ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేస్తే ఏ కోర్సు కొంటారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఫ్రీగా అందిస్తాం. ఎలా అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు కొన్న కోర్సు కొనంగా మీకు ఒక రిసిప్ట్ వచ్చింది, మీరు ఫీజు పే చేశారు, మీ నేమ్ ఇదని. ఆ రిసిప్ట్ని ఆటోమేటిక్గా ఇదిగో 9010960960కి 647కి షేర్ చేయండి. ఆ కింద మీ పేరు కానీ రాసి నేను డిజిటల్ అసిస్టెంట్ అని దాంట్లో ఉంటుందండి. డిజిటల్ అంటే ఇమీడియట్గా మీ అడ్రస్కి మేము ఈ బుక్ అనేది ఫ్రీగా పంపిస్తాం. ఇది డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వివరాలండి. డిజిటల్ అసిస్టెంట్ గురించి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీరు డిజిటల్ అసిస్టెంట్కి కనుక ప్రిపేర్ అయితే ఈ 2 బుక్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ 2 బుక్స్ కూడా మరి జనరల్ స్టడీస్లో 50 మార్కులు ఉంటాయి కదా, ఆ 50 మార్కులకి ఈ 2 బుక్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఇవి తీసుకోండి. తర్వాత 100 మార్క్స్కి వచ్చేసరికి ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 బుక్స్కి కాంబో ప్యాక్ పెట్టి మీరు 999 పే చేసి కింద డిజిటల్ అసిస్టెంట్ అని రాయండి. డిజిటల్ అసిస్టెంట్ రాస్తే మేమేం చేస్తాము, ఈ 2 బుక్స్తో పాటు డిజిటల్ అసిస్టెంట్ పంపుతాం అనమాట. అదే కనుక అలా డిజిటల్ అసిస్టెంట్ అని రాయలేదు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని రాయలేదు అనుకోండి, సర్వేరు లేకపోతే ఏఎన్ఎం అని రాయలేదు అనుకోండి, మేమేం చేస్తాం, కేటగిరీ 1 బుక్కే పంపుతాం తెలియక మన స్టాఫ్. మీరు డిజిటల్ అసిస్టెంట్ కానీ మెన్షన్ చేస్తే ఈ 2 బుక్స్ ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ బుక్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి ఇలా మీరు మెన్షన్ చేసుకోండి. హ్యాపీగా ఈ యొక్క ఆర్డర్ త్వరగా తీసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది త్వరగా ప్రారంభించి ఆఫర్లో ఉంది, ఆఫర్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఇది డిజిటల్ అసిస్టెంట్ గురించి చెప్పాం. మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏం చేయాలి, ఇదిగోండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా లేటెస్ట్ వర్షన్స్ అనేవి మీకు ఉన్నవి. ఇదిగోండి లేటెస్ట్ వర్షన్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇవన్నీ బుక్స్ కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్లో మన యాస్పిరెంట్ చాలామంది కొనుక్కెళ్ళారండి, పర్చేజ్ చేసుకున్నారు. అలాగే మీకు కూడా ఉపయోగపడతాయని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ అండి. 2026 లేటెస్ట్ వర్షన్స్ అనమాట ఇవి. ఇదిగోండి 2026 లేటెస్ట్ వర్షన్స్ మీకోసం అయితే చాలా స్పీడ్గా తయారు చేసాం. ఇవ్వండి ఇవన్నీ బుక్. ఇదిగోండి ఎక్కడైనా 50 మార్కులకు వచ్చేసరికి తెలుగులో ఉంటుందండి. ఫస్ట్ 50 మార్క్స్ తెలుగులో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 51 నుంచి ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయింది అనమాట. 51 నుంచి ఇదిగోండి 51 నుంచి ఇది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మీ కోర్ సబ్జెక్ట్ అంతా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, ఓకేనా. ఇదిగోండి ఇది మీ కోర్ సబ్జెక్టు 150 మార్క్స్. ఇదిగోండి ఇవి ఎక్కడ మీకు బయట అనేది దొరకవండి ఇవన్నీ మీకు. ఎందుకంటే టైం కొంచెం లేట్ అయినా నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఉద్యోగం అవసరమై చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చాలా కష్టపడి కూడా రాసాం, మేము చాలా కష్టపడి రాసాం. కాబట్టి మా యొక్క వర్క్ మీకు కనపడిద్ది, మీకు కూడా ఉపయోగపడిద్ది. కాబట్టి ఈ బుక్ తీసుకోవాలి. మరి కాంబో ప్యాక్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరేం చేయాలి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఈ 2 బుక్స్ కూడా మీకు అవసరం అవుతాయి. పార్ట్ ఏకి 50 మార్కులకి ప్రతి మార్క్ ఇంపార్టెంటేనండి. అర మార్కు పావు మార్కుతో డిఎస్సి వాళ్ళని అడగండి, ఉద్యోగాలు పోయినాయి. అదే మార్కు మీద కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈసారి మీరు చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఇక 3.0 అయిపోయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ పోస్ట్ అయితే ఇక లేవు. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఈ 2 బుక్స్ తీసుకోండి. దీంతోపాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుక్ కూడా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు 999 రూపాయలు ఫోన్పేలో చేస్తారు. ఆ క్రింద మీరు ఏం రాస్తారు, స్క్రీన్ షాట్ కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని రాస్తే ఈ బుక్ ఈ 2 బుక్కులు మీకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది కాంబో ప్యాక్ త్వరగా ఆర్డర్ చేసుకోండి, మీకు రీచ్ అవుతుంది. హ్యాపీగా మీరు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే విలేజ్ సర్వేర్ అండి. ఇదిగోండి విలేజ్ సర్వేర్ బుక్స్ అనేవి వచ్చినాయి, లేటెస్ట్ వర్షన్స్ అండి. ఇవి కూడా ఇవ్వండి 2026 లేటెస్ట్ వర్షన్ బుక్స్ అయితే వచ్చినవి. ఇవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి. దీని కానీ చూసినట్లయితే ఫస్ట్ 50 మార్కులు, ఇదిగోండి ఫస్ట్ 50 మార్కులు వచ్చేసరికి తెలుగులో ఉంటవి. ఇట్లా తెలుగులో ఉంటాయండి ఫస్ట్ 50 మార్కులు. ఇక
కోర్ సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్గా మీకు తెలియదు కాదు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాయి. ఇదిగోండి 51, ఇదిగోండి 51 చూడండి, మీకు స్పష్టంగా కనపడిద్ది. 51 ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు 51 నుంచి ఇదిగోండి ఇదంతా 100 మార్క్స్ ఉంటాయి, మళ్ళీ 150 వరకు ఉంటుంది. ఇదిగోండి. కాబట్టి మరి విలేజ్ సర్వేర్ బుక్ కావాలి, కాంబో ప్యాక్ కావాలంటే ఎలా సార్ అంటే మళ్ళీ మీకు మళ్ళీ ఎందుకు చూపిస్తానంటే మీకు అర్థమవుతాయి అని మేము చెప్పే బాధ ఒకసారి చెప్తే మీకు అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాం. ఇది మీరు కాంబో ప్యాకు 999 పే చేయండి ఈ ఫోన్ నెంబర్కి. క్రింద ఆ యొక్క స్క్రీన్ షాట్ కానీ షేర్ షాట్ కింద కానీ విలేజ్ సర్వేయర్ అని పెట్టండి. విలేజ్ సర్వేయర్ అంటే ఈ బుక్ వచ్చింది. ఆ తర్వాత ఈ 2 బుక్స్ కలిపి మన స్టాఫ్ మీకు ప్యాక్ చేసి పోస్టల్లో రిజిస్టర్ పోస్ట్ చేస్తారు. దయచేసి 1-2 రోజులు లేట్ అయినా, మధ్యలో పబ్లిక్ హాలిడేస్ వచ్చినా కంగారు పడొద్దు. నేను కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే క్లాసుల్లో ఉంటాను కాబట్టి. దయచేసి నేను ఇప్పుడు 100 మందికి పంపించాను కానీ ఎక్కడ కంప్లైంట్ అనేది రాలేదు. 1-2 రోజులు లేట్ అయితేనే. ఇవండి మన బుక్స్. ఇవి మన కాంబో ప్యాక్కి మీరు సిద్ధం అవ్వండి. ఎందుకు సిద్ధం అవ్వాలి సార్? గ్రామవార్డు సచివాలయం అంటే గవర్నమెంట్కి ఏ విధమైన ఇంట్రెస్ట్ కనుక లేకపోతే ఆ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తారండి, పట్టించుకోరు. సాక్షాత్తు మన హానరబుల్ సీఎం గారే ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా గ్రామవార్డు సచివాలయం మీద ప్రత్యేక ఫోకస్ చేసి రివ్యూ చేసి మంచి జాబ్ చేయట్టు మనం వీళ్ళని ఆప్టిమంగా ఎక్కువగా ఉపయోగించుకుందానే ఉద్దేశంతో ప్రతిసారి అనేక సూచనలు అయితే అధికారులకు ఇచ్చారు. దాని ఫలితమే ఈ యొక్క ఆర్డినెన్స్ వచ్చింది. కాబట్టి ఇక స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డు సచివాలయం వస్తుంది. దీంట్లో ఒక 10% ఖాళీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 10% కనుక ఫిల్ చేయకపోతే ఆ వ్యవస్థ కుంటిపడే విధంగా ఉంది. కాబట్టి చాలామంది ప్రమోషన్లు వెళ్తున్నారు, ప్లస్ ఉద్యోగాలు వచ్చి వెళ్తున్నారు. అలాగే కొంతమంది రిజైన్ చేశారు. గతంలో 33,000 వ్యాకెన్సీస్ అయితే అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా 15 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు నోటిఫికేషన్ల గతంలో ఆ వ్యాకెన్సీస్ అలా కంటిన్యూ అవని ఇవన్నీ కలిపితే ఇంకా 26,000 పైన ఎక్కువే ఉన్నాయి నాకు తెలిసి. అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క 26,000 ఉద్యోగాల్ని గవర్నమెంట్ వెబ్సైట్ అయినటువంటి హెచ్ఆర్ఎంస్లో ఆల్రెడీ వ్యాకెన్సీస్ అనేవి పెట్టింది. అందుకని మనం ఈ ప్రిపరేషన్ బుక్స్ ప్రింట్స్ ఇవన్నీ చేసి లక్షల రూపాయలు ప్రింట్స్ చేసి మీకోసం అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసిందో మాకు ధైర్యం వచ్చేసింది. ఒకసారి అప్లోడ్ కానీ చేశారంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు 1,00,000 పోస్టుల్లో. ఎందుకంటే ఇప్పటికే గ్రామవార్డు సచివాలయంలో ఈ వ్యాకెన్సీస్ ఫిల్ చేయకపోవటం వల్ల ఉన్న వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. సర్వేలు అనేది సకాల రాట్ల వర్క్ అనేది కుంటుపడుతుంది. కాబట్టి వీటిని ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచే వీటిని ఫిల్ చేయాలని డిమాండు. హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ చేసినప్పటికీ దాని యొక్క ఫలితం అయితే కనిపించలేదు. ఎక్కడ వరకు అక్కడే ఉంది, ఎక్కడ వ్యాకెన్సీ అక్కడే ఉంది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఈ యొక్క నోటిఫికేషన్కి 26,000 వ్యాకెన్సీస్ అయితే ప్రకటించింది. త్వరలోనే వస్తుంది. తక్కువ సమయంలో ఈ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఈ ఉద్యోగాన్ని సాధించండి. ఇదే ప్రిపరేషను గ్రూప్ 1 దాకా 1,00,000 పోస్టులు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏకకాలంలో 1,00,000 ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అయినట్టే. దీనికి ప్రిపేర్ అయితే మేము వేరే సిలబస్సు, వేరే చోట వేరే బుక్స్ కొని ప్రిపేర్ అవుతున్నాం సార్, అది దీనికి ఉపయోగపడుతుందంటే ఉపయోగపడుతుంది. కానీ ఉద్యోగం వచ్చే రీతిలో ఉపయోగపడదు. ఉద్యోగం వచ్చే రీతిలో దీని ప్యాటర్న్ వేరు, దీని ప్రిపరేషన్ వేరు. కాబట్టి మరలా నిరుద్యోగంగా నిర్లక్ష్యం చేస్తే మరలా నిరుద్యోగం ఉంటాం. ఈ జనంలో గ్రామవార్డు సచివాలయం ఈ నోటిఫికేషన్ తర్వాత ఇక పడదు లేవు. ఇదే కష్టము అయినప్పటికీ దేవుడి దయ వల్ల మన నిరుద్యోగుల యొక్క ఆశ వలన, దేవుడు అనుగ్రహం వల్ల 26,000 ఉద్యోగాలు అయితే వ్యాకెన్సీస్ ప్రకటించడం జరిగింది. ఇదే లాస్ట్ నోటిఫికేషన్ మళ్ళీ చెబుతున్నా. కాబట్టి వేరే ఎగ్జామ్స్కి దీని ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. కానీ ఉద్యోగం అయితే రావు. ఉద్యోగం వచ్చే వాళ్ళకి 70 మార్కులు వస్తే మీకు 65-60 దాకా వస్తాయి. ఉపయోగం ఏముండదు? ఒక 4-5, 2-3 మార్కులని ఉద్యోగం పోయేది. అవే వాల్యుబుల్ జీవితాన్ని మీ తలరాతను రాసే మార్కులు అనేవి ఇక్కడ ఈ బుక్స్లో ఉన్నవి, ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు
ప్రిపరేషన్ అనేది కొనసాగించని చెప్పినట్లు మన జయదేవ్ అకాడమీ అయితే రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అని ఇప్పటికే మీకు అర్థమైంది. అందుకే విజయవాడలో బుక్ స్టాల్ కూడా నేను పెట్టింది. చక్కగా ధైర్యంగా 36వ పుస్తక మహోత్సవానికి మన స్టాలే పెట్టాం. చాలామంది అప్రిషియేట్ చేశారు. కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది మన జయదేవ్ అకాడమీ ఈ యొక్క బుక్స్ అయితే కొనడం జరిగింది. చాలామంది అప్రిషియేట్ కూడా చేశారనమాట. ఇంకా ఈ యొక్క బుక్ కనుక చూస్తే లాయర్లు కూడా కొనుక్కెళ్ళారండి. హానరబుల్ లాయర్స్ కొనుక్కెళ్ళారు. నేను అబద్ధం చెప్పట్లేదండి. ఈ బుక్ కనుక చూస్తే సీనియర్ లాయర్స్ వీళ్ళకి ఎందుకులే అవసరం ఉండదు అనుకున్నాం మేము. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సార్, మీకు ఉపయోగం ఉండకపోవచ్చు సార్ అంటే భలే వాళ్ళయ్యా. ఈ బుక్స్లో ఉన్న మ్యాటర్ చదివారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, మాకు రెఫరెన్స్ కేసుల విషయంలో లీగల్ విషయంలో అడ్వైజన్లో ఈ బుక్ మాకు ఉపయోగపడుద్దని వాళ్ళ క్యాటలాగ్లో తీసుకెళ్ళిపోయారు. కాబట్టి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంత వర్క్ చేశాం కాబట్టి ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ మీరు కొని చదివిన తర్వాత ప్రతి పారామీటర్ ఇందులోకి వచ్చింది అని మీరు చాలా ఫీల్ అవుతారు. బయట ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో మీకైతే ఇచ్చాం. ప్రతి సర్వేలో ఉన్న ప్రతి ముఖ్యాంశం ఇందులో మేము ఇచ్చాం. కాబట్టి చాలా అప్రిషియేట్ చేసి సీనియర్ లాయర్స్ 60 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే కొనుక్కెళ్ళారు. 4-5 కొనుక్కెళ్ళి హ్యాపీగా అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఇక్కడ ఒక గ్రంథం రూపంలో ఎక్కడ దొరకలేదయ్యా, ఈ స్కీమ్స్ కోసం చూస్తున్నాం, ఏదన్నా లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఉపయోగపడతాయి అని తీసుకెళ్లారండి. నిజంగా వారికి ధన్యవాదాలు. మనం చేసిన వర్క్కి మేము కూడా మా యొక్క స్టాఫ్ను కూడా అభినందిస్తున్నానండి. కాబట్టి ఇక మనం వీడియోలోకి వెళ్దాం. లెంత్ అవుతుంది చూడండి. ఇంకా ముఖ్యాంశాలు చాలా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉన్నవి వినండి. ఇది ప్రమోషన్ ఛానల్ అండి. ఇకపోతే ఇది విజయవాడలో మనం స్టాల్ పెట్టాం కాబట్టి ఈ బుక్స్ అని ఇది ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే మేము సేల్ చేసాం. మీరు చూస్తారు, ఇక్కడ ఎగ్జిబిట్ చేసాం. ఇవ్వండి, చాలా బుక్స్ అయితే సేల్ చేసాం. చాలామంది ఉత్సాహంగా తీసుకెళ్లారు. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇదిగోండి ఈ బుక్స్ మీరు హ్యాపీగా ఈ నెంబర్కి ఇదిగోండి ఫస్ట్ కేటగిరీ 1కి ఇదిగోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ బుక్స్ వచ్చేసరికి 999 రూపాయలు కాంబో ప్యాక్ బుక్స్ కోసం ఈ యొక్క ఫోన్పే నెంబరు 9010960647కి ఫోన్పే చేయండి. ఫోన్పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ కానీ షేర్ కానీ చేస్తారు. మేము జనరల్గా ఆ షేర్ అనేది ఈ వాట్సాప్ నెంబర్కి పంపండి. అదే నెంబర్ అండి, అదే నెంబర్ పంపిస్తే అక్కడ మీ యొక్క ఫీజు కట్టినట్టుగా తెలుస్తుంది. కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది రాయండి. మళ్ళీ చేస్తే టైం వేస్ట్ గా చెప్పట్లేదు నేను. ఇది కాంబో ప్యాక్ కేటగిరీ 1కి. అదే కాంబో ప్యాక్లో మీకు డిజిటల్ అసిస్టెంట్ ఉంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది, అలాగే విలేజ్ సర్వేర్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, మీకు కాంబో ప్యాక్లో ఫస్ట్ 2 బుక్స్ వస్తాయి. ఈ బుక్ ప్లస్ ఈ బుక్ వచ్చింది. మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనుకోండి, కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని రాస్తే మీరు ఇంజనీరింగ్ అసిస్టెంటే కానీ చేశారనుకోండి, కాంబో ప్యాక్ చేస్తే ఈ బుక్ వచ్చింది. చిన్న కరెక్షన్ అండి, ఇది కాదు, నేను సిరీస్లో ఉందనుకున్నా. ఇదండి రెండోది ఈ బుక్ వచ్చింది. ప్రజెంట్ ఇది ఫస్ట్ది, ఈ బుక్ వచ్చింది. ఇక మూడోది వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఇది వచ్చింది మూడో బుక్. లేదు డిజిటల్ అసిస్టెంట్ చేసామనుకోండి, ఇది పంపిస్తాం. కింద డిజిటల్ అసిస్టెంట్ అని రాయాలి. విలేజ్ సర్వేర్ అంటే విలేజ్ సర్వే ఏదైతే అలా వస్తే మళ్ళీ చెప్తున్నా. ఇలాగే ఫోన్పే చేసుకోండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇకపోతే వెరీ ఇంపార్టెంట్, ప్రతి వీడియోలో నేను చెప్తున్నానండి, టైం వేస్ట్ అయినా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారికి ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. కానీ ఇలా డయాగ్రమాటిక్ కనుక చూసి జాయిన్ అయితే ఈజీగా ఉంటుంది. ఎన్నో యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ప్రతిరోజు ప్లేస్టోర్ నుంచి. కానీ ఈ యాప్ కూడా అలా సేమ్ చేసుకుంటాం. ప్లేస్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా రెండో డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. ఒక చిన్న పని చేయండి, ఇక్కడ వాట్సాప్ అనేది ఉంటుంది. వాట్సాప్ మనం క్లిక్ చేయొద్దని అంటుకోవద్దు. మీరు రావాల్సింది దేనికి అంటే యూజ్ అనదర్ మెథడ్ అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. వాట్సాప్లో మనం ఇవ్వము, మన యాప్లోకి వెళ్ళిపోతాం. యాప్లోకి వెళ్ళాలంటే ఇది యాప్లోకి దీన్ని యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీ యొక్క ఫోన్ నెంబర్, మీరు ఏ దేంట్లో అయితే మీరు క్లాసెస్ చూడాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ వస్తే ఇక్కడ ఇన్సర్ట్ చేశారనుకోండి,
ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఈ నెక్స్ట్ దాంట్లో స్టోర్ అని ఉంటుంది, ఇదిగోండి స్టోర్, ఇక్కడ రాస్తాను మీకు కనపడిద్దని. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఆల్ కేటగిరీస్ అని వస్తుంది. ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇట్లా క్లాసెస్ మొత్తం మన ఆన్లైన్ క్లాసెస్ మొత్తం వస్తాయి. ఇక్కడ చూసేసరికి ఇదిగోండి కేటగిరీ 1 అని ఉంది, దీని మీద క్లిక్ చేసాం మనం. ఎంత $999, ఓ ₹10 GST ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇదిగోండి వస్తుంది, 5 పోస్టులకి ఎలిజిబుల్ మీరు. ఇక్కడ బై నౌ అని కొట్టారనుకోండి, ఇక్కడ ఇదిగోండి యూపీఐ ఫోన్పే వచ్చింది, ఫోన్పే సింబల్ ఉంది. దీని మీద మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి ఆ యొక్క 999 ప్లస్ GST పడిద్దండి, ఒక ₹10 అయితే ఇదిగోండి 1009 అంటే ₹1009 పడిద్ది. కాబట్టి దాన్ని కనుక మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ చేస్తే మీ డీటెయిల్స్ ఇస్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మీరు ఒక 30 సెకండ్స్ కానీ 1 మినిట్ వెయిట్ చేయండి, వెంటనే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కొట్టొద్దండి. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన దాకా వెయిట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే క్లాసెస్ వస్తాయి. ఇక్కడ కంటెంట్ అని చూస్తే కంటెంట్ మీద క్లిక్ చేయాలి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకా మొత్తం క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కటి మనం చూసుకుంటా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసామండి, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయానికి అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ఇది యాప్లో మనం జాయిన్ అయ్యే విధానం చెప్పాను. ఈ యాప్లో కూడా మీకోసమే చాలామంది ఒక చిన్న మోడల్ టెస్ట్ పెట్టండి CBTలో అన్నారు, 150 మార్కులు ఒక టెస్ట్ పెట్టాను, అది కూడా ₹20. అది కనుక కట్టి మీరు 150 మార్కులు ఒక్కసారి ఎగ్జామ్ రాసేయండి, మధ్యలో లేవద్దు. మధ్యలో 70th 80 చేసి లేసారంటే మళ్ళీ ఇది రాదు, స్కోర్ రాదు, ఈ స్కోర్లు రావు అనమాట. 150 అయిపోయిన తర్వాతే స్కోర్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఆన్లైన్ క్లాసెస్ ఏమున్నాయి సార్ అంటే ఇవ్వండి, ఇవి మన ఆన్లైన్ క్లాసెస్. ఇదిగోండి కేటగిరీ 1 పోస్టులు, పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విఆర్ఓ వచ్చేసరికి ఎనీ డిగ్రీ అండి. మళ్ళీ చెప్తున్నా, చాలామంది అడుగుతున్నారు ఎనీ డిగ్రీ. మొత్తం 5 పోస్టులకి కేవలం ₹999, 1 year వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ. కాబట్టి ఇవి ఇలా. అలాగే పశుసంవర్ధక సహాయకులు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 150 మార్కులు చెప్పామండి. ఇక్కడ చూడండి 50 CBT టెస్టులు ఉన్నాయి. అలాగే 4000 ప్రాక్టీస్ బిట్స్, 20 చాప్టర్స్ PDF. నా బుక్ అంటారు మీరు, బుక్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే ఈ రోజు వరకు బుక్ రాసామనుకోండి, ఎక్కడి నుంచి మళ్ళీ 2 నెలలకి ఎగ్జామ్ జరిగిందంటే ఇక్కడ అప్డేట్స్ బుక్లో ఉండదు కదా. ఆన్లైన్ క్లాస్ అయితే ప్రతిరోజు మన వెటర్నరీ డాక్టర్ గారు ప్రతి చాప్టర్ తీసుకొని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈరోజు భారతదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందని అడిగారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇది ఉండదు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కర్ణాటక వచ్చింది అనుకోండి, బుక్లో అయితే ఆంధ్రప్రదేశ్ అని రాస్తాం కదా. మరి 10 రోజుల తర్వాత మళ్ళీ కర్ణాటక వస్తే మళ్ళీ ఆ బుక్లో రాసే అవకాశం ఉండదు, మీరు ఇదే చదువుకుంటారు. కాబట్టి కరెంట్ డేటాలో చాలా ఇబ్బంది జరిగింది. ఆ యొక్క లోపం లేకుండా ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రతిరోజు ఒకే చాప్టర్ తీసుకోవడం, దాన్ని రివ్యూ చేస్తూ ఉంటాడు మన డాక్టర్ గారు, మన వెటర్నరీ డాక్టర్ గారు. ప్రతిరోజు 20 రోజులు 20 చాప్టర్లు రివ్యూ చేసుకుంటూ మీకు చిన్న చిన్న టెస్టులు పెడుతూ చక్కగా మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి చూడండి, అన్ని అప్డేట్స్ అనేవి ఎగ్జామ్ దాకా లాస్ట్ మినిట్ చెప్తాము. ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉపయోగపడుతూ ఉద్యోగం వచ్చింది. బుక్ కొన్నారనుకోండి, సబ్జెక్ట్ వచ్చింది, ఉద్యోగం రావడం 5-6 మార్కులు ఆగిపోతారు. కాబట్టి బుక్ చదవండి. అందుకే మీరు ఎవరైతే బుక్ అడుగుతున్నారో 20 చాప్టర్లు PDF మెటీరియల్ ఇచ్చేసాం. మీకు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ ప్రింట్లు తీసుకోవచ్చు, బుక్ మొత్తం ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఆఫర్ ప్రైస్లో 2999కే మీకు అందుబాటులో ఉందండి. ఇక ఏపీ డిజిటల్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 1999, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 1999, విలేజ్ సర్వేయర్లు 1999లో ఉందండి. అలాగే జూనియర్ లైన్ మ్యాన్ కూడా 1999లో ఉన్నవి. కాబట్టి ఇవన్నీ 1 year వ్యాలిడిటీ మీద మీకు అందుబాటులో ఉన్నవండి. ఇక నేను ఆఫర్ అని చెప్పాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫర్ వచ్చేసరికి మీరు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కొన్న వాళ్ళకి, ఇది కేటగిరీ 1 కనుక కొంటే 999. ఇక్కడ మీకు ఒక బుక్ వస్తుంది కాబట్టి టాప్ 10 మోడల్ పేపర్స్ కేటగిరీ 1కి వస్తుంది కాబట్టి అది ఎంత $299 ప్లస్ మీరు ₹50 కడతారు కాబట్టి ₹350 ఇక్కడ మీకు ఫ్రీగా అయితే వస్తుంది. అన్నిటికంటే ₹350 ఫ్రీగా వస్తుంది. ఆ బుక్ అయితే మీకు వస్తుందండి. ఇదైతే కేటగిరీ ఇక్కడ 4000 బిట్స్ ఇచ్చేసాము, ఇంక లేవు.
కాబట్టి ఇంకెక్కువ ఇచ్చాం, ఆహా వాళ్ళకి ఎక్కువ ఇచ్చాం కాబట్టి వీళ్ళకైతే వచ్చేస్తుంది అనమాట. ఇది విలేజ్ సర్వేయర్కి 350 రూపాయలు ఇక్కడ మీకు లాభం. మీరు వెంటనే కోర్సు కొని ఏం చేయాలి, ఆ కోర్సు యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్టు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పెట్టండి. వాట్సాప్ నెంబర్కి పెడితే ఇదిగోండి ఇక్కడ వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఇదిగో 9010960647కి మీ యొక్క వాట్సాప్ నెంబర్కి ఆ రిసిప్ట్ కనుక పెడితే మేము రిసిప్ట్ చూసి మీరు కొన్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ కూడా పెట్టండి. ఫుల్ అడ్రస్ కూడా వేస్తే దానికి బుక్ అయితే ఫ్రీగా మేము పంపిస్తాం. అది 12 నుంచి 18 లోపు వరకే ఆఫర్ అనేది ఉంది. త్వరపడండి. ఇవి ఆన్లైన్ క్లాసెస్ అండి. మన జయదేవ అకాడమీ తరఫున మీకు అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు వరకు మనం విస్తృతంగా డిస్కస్ చేసుకున్నాం. ఇదిగోండి 12 నుంచి 18 వరకు ఆఫర్ అయితే ఉంది. బుక్స్ మెటీరియల్ ఇస్తాము. ఇక మీకు ఆంధ్రప్రదేశ్ రాజపత్రం కూడా చూపెట్టాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం మీద పూర్తిగా ఫోకస్ చేశారు అనేది అర్థమవుతుంది. దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు, సర్వేలో ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఏదైనా బెనిఫిట్స్ ఉంటే పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఏదన్నా వాహన మిత్ర కావచ్చు, ఇంకా ఎవరికైనా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా గ్రామ స్థాయిలో ఏదన్నా సమాచారం కనుక ప్రభుత్వాన్ని నేరుగా కావాలంటే గ్రామ వార్డు సచివాలయం మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కాబట్టి అందులో ఉన్న వ్యాకెన్సీస్ కూడా తక్కువే. అవి కానీ ఫిల్ చేస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుందనేసి ఆనరబుల్ సీఎం గారు గ్రహించి 26,000 ఉద్యోగాలు అయితే పోర్టల్లో అప్లోడ్ చేశారని మళ్ళీ నేను చెప్తున్నానండి. దయచేసి ప్రిపరేషన్ ఎవరైతే కొనసాగించుకుంటారో, ఇదివరకైతే బుక్స్ లేవు, ఆన్లైన్ క్లాసెస్ అని లేవు, ఏదో చెప్తే కొంచెం అరకొరగా చెబుతారు, మిగతా వాటి మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. మనమైతే గ్రామ వార్డు సచివాలయం మీద ఎక్కువ ఫోకస్ చేసాం కాబట్టి మన నుంచి 100% అయితే మీకు లబ్ధి, 100% బెనిఫిట్ ఉంటుంది. ఉద్యోగం అనేది కావాలంటే 100% జయదేవ అకాడమీ మీకు ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి జయదేవ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం రిసోర్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి A to Z ఏదొచ్చినా మీకు ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ మినిట్స్లో మీకు అందిస్తాం. ఎందుకంటే మా ఫోకస్ అంతా గ్రామ వార్డు సచివాలయం మీద ఉంది కాబట్టి మీకు ఇందులో ఉద్యోగం అనేది 100% వచ్చిద్ది అని నేను మీకు హామీ ఇస్తున్నాను. అలాగే శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. మీరు కూడా కష్టపడాలి. అందరం కలిసి కష్టపడితే ఉద్యోగం 3-4 నెలలను వస్తుంది. మిగతా వాటికి వస్తే నేను చాలా కష్టపడాను. 7-8 ఏళ్ళు, నేను 7-8 సంవత్సరాలు గ్రూప్ 1 మెయిన్స్ 3 సార్లు రాశానండి. ప్రతిసారి ఏదో కోర్టులో పడతాం, ప్రిలిమినరీ మెయిన్స్ ఎట్లా పడతాం, ఇంటర్వ్యూ కూడా కోర్టులో పడతాం అనేది జరుగుతుంది. మొన్న కూడా న్యూస్ పేపర్లో చూసాము గ్రూప్ 1 సంబంధించి కరెక్షన్స్. ఇవన్నీ తలనొప్పాను. మనకు ఉద్యోగం రావాలి త్వరగానే దానికి తీవ్ర ఆటంకంగా ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగం సాధించామనుకోండి, మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, తృప్తి ఉంటుంది, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. తద్వారా మీరేంటి మిగతా ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ఈ మెట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తక్కువ సమయంలో సింగిల్ ఎగ్జాము 3-4 నెలల ఉద్యోగాన్ని మీ చేతిలో ఉన్నది. కాబట్టి ముందు ఇది ప్రిపేర్ అవ్వండి. ఎనీ గ్రాడ్యుయేట్కి నేను చెప్పే సలహా. ఆ తర్వాత ఏకకాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వమని మనం చేస్తూ ఇప్పటివరకు మన వీడియో చూసినటువంటి ప్రతి యాస్పిరెంట్స్కి అలాగే వ్యూవర్స్కి మిమ్మల్ని మనసారా దీవిస్తూ, అలాగే మీ అందరికీ మరొకసారి జయదేవ అకాడమీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనాలి.